హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఇన్స్టెంట్గా స్వీట్ కార్న్తో ఊతప్పాన్ని గుంత పునుగుల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఇంట్లో పిండ్లేమీ లేనప్పుడు ఇలా మనం జస్ట్ ఒక 5 నిమిషాల్లోనే బ్రేక్ఫాస్ట్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ముందుగా మనం 1 కప్పు స్వీట్ కార్న్ తీసుకొని ఒక మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలి. అందులోనే కొంచెం వాటర్ని వేసుకొని మెత్తగా మిక్సీ వేసుకోవాలి. చూడండి, అలా మెత్తగా మిక్సీ వేసుకొని ఒక మిక్సింగ్ బౌల్లోకి యాడ్ చేసుకోవాలి. మనం ఏ కప్పుతో అయితే స్వీట్ కార్న్ తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్పులు బొంబాయి రవ్వని యాడ్ చేసుకోవాలి. అందులోనే 2 స్పూన్లు శనగపిండిని వేసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పుని, చిటికెడు సోడా ఉప్పుని వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. స్వీట్ కార్న్లో ఉండే నీరుతోనే మనకి పిండి అంతా బాగా కలుస్తుంది. చూడండి, అలా బాగా కలుపుకున్నాక ఒక పావు టీ గ్లాస్ వాటర్ని వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని ఒక 10 నిమిషాల పాటు నాననివ్వాలి. 10 నిమిషాల తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, 2 పచ్చిమిరపకాయలని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. అందులోనే 1/2 ఇంచ్ అల్లాన్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. సన్నగా కట్ చేసుకున్న కరివేపాకుని కొంచెం, కొత్తిమీరని కొంచెం వేసుకోవాలి. 1/2 కప్పు దాకా స్వీట్ కార్న్ని యాడ్ చేసుకోవాలి. ఇలా మనం స్వీట్ కార్న్ వేసుకోవడం వల్ల తినేటప్పుడు అక్కడక్కడ తగిలి టేస్ట్ చాలా బాగుంటుంది. ఒకసారి కలుపుకొని కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ దోశ బ్యాటర్ కన్సిస్టెన్సీలో పిండిని కలుపుకోవాలి. చూడండి, పిండి అలా కలుపుకున్నాక ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పిండిని ఊతప్పంలాగా కొంచెం మందంగా వేసుకోవాలి. ఇంతకంటే చిన్న ప్యాన్ ఉంటే కనుక మనకి ఊతప్పం అనేది చక్కగా రౌండ్గా వస్తుంది. మూత పెట్టుకొని 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. 10 నిమిషాల తర్వాత ఇంకో వైపుకు తిప్పుకొని మళ్ళీ ఒక 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి. 2 వైపులా బాగా కాలాక ఒక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే. అదే పిండితో గుంత పునుగుల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా మనం గుంత పునుగుల కళాయిల్లో అన్నిట్లో కూడా 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అలా మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. అన్నిట్లో కూడా పిండిని వేసుకొని మూత పెట్టుకొని 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. 10 నిమిషాల తర్వాత ఇంకో వైపుకు తిప్పుకొని మళ్ళీ ఒక 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. 2 వైపులా బాగా కాలాక ఒక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవాలి. ఇలా మనం చాలా సింపుల్గా టేస్టీగా స్వీట్ కార్న్తో గుంత పునుగుల్ని ఊతప్పాన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ రెసిపీని మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.